చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు సిఆర్ వాయిస్. ఫోక్స్, నువ్వు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయల్ని సంపాదించుకునేంత అనుభవ పాఠంగా ఉపయోగపడాలే గాని 1000 రూపాయలు పోగొట్టుకునే వ్యసనంగా మారకూడదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం రాధికా అంబానీ ప్రెగ్నెన్సీ ఇష్యూనే. ఫోక్స్, లగ్జరీ లైఫ్ స్టైల్ తో పాటు ఎన్నో విషయాల్లో అంబానీ ఫ్యామిలీ ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇక 2024లో అంబానీ ఫ్యామిలీలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కొడుకైన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ తర్వాత ఆ పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనంత్ అంబానీ రాధికకి పెళ్లై కొన్ని నెలలు గడవక ముందే వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే రాధిక ప్రెగ్నెంట్ అయిందా? నీతా అంబానీ వల్లే హడావిడిగా బిడ్డని ప్లాన్ చేశారా? ఇప్పుడు ఈషా బాటలోనే రాధికా మర్చెంట్ నడవబోతుందా? అనంత్ అంబానీకి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. రాధికా మర్చెంట్ అలియాస్ రాధికా అంబానీ. ఈమె 1994 డిసెంబర్ 18న మహారాష్ట్రలోని ముంబైలో ఒక గుజరాతీ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి వీరన్ మర్చెంట్, తల్లి శైలా మర్చెంట్. ఈమెకి అంజలి అనే అక్క కూడా ఉంది. ఇక ఈమె తండ్రి న్యూయార్క్లో డాక్టర్గా పనిచేస్తున్నప్పుడే అక్కడ తనకి పెరిగిన మంచి కాంటాక్ట్స్ ద్వారా ఎన్కోర్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్కి సంబంధించిన ఒక కంపెనీని న్యూయార్క్లో స్టార్ట్ చేశాడు. అలా ఆ కంపెనీకి మంచి ఆదరణ దొరకడంతో దాన్ని ఇండియాలో కూడా విస్తరించాలని ట్రై చేస్తున్నప్పుడే ముఖేష్ అంబానీ వీరన్ మర్చెంట్కి సపోర్ట్ చేస్తూ ఎన్కోర్ మెడికల్ ఎక్విప్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ముంబైలో స్టార్ట్ చేపించాడు. అలా ఆ తర్వాత ఎన్కోర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్కోర్ ఈవెంట్ సర్వీసెస్ అని బ్యాక్ టు బ్యాక్ కంపెనీలను స్టార్ట్ చేసి ముఖేష్ అంబానీతో పార్ట్నర్గా రిలయన్స్ ఇండస్ట్రీలోని ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్లో జాయిన్ అయ్యాడు. ఇదిలా ఉంటే వీరన్ మర్చెంట్ భార్య అయిన శైలా మర్చెంట్ రోజీ బ్లూ అనే రీటైల్ లగ్జరీ మరియు జ్యువెలరీ కంపెనీని రన్ చేస్తే పెద్ద కూతురైన అంజలి తన ఎంబీఏని పూర్తి చేసి డ్రైఫిక్స్ అనే కంపెనీని తన భర్తతో కలిసి రన్ చేయడం మొదలెట్టింది. ఇక ఇదిలా ఉంటే రాధిక తన స్కూలింగ్ని ముంబైలోని క్యాథడ్రల్ అండ్ జాన్ కెనాన్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న రాధికకి డాన్స్పై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడంతో ఆమె పేరెంట్స్ శ్రీనిభా ఆర్ట్స్ అకాడమీలో క్లాసికల్ డాన్స్లో చేర్పించగా అక్కడే 8 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే అంబానీ ఇంట్లో ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్స్ కానీ జరిగితే వీరన్ మర్చెంట్ తన ఫ్యామిలీతో కలిసి వాటికి హాజరవుతుండేవాడు. అలా ప్రతి ఫంక్షన్లో రాధిక నీతా అంబానీతో కలిసి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆ డాన్స్ని చూసి ఇంప్రెస్ అయిన అనంత్ అంబానీకి రాధికపై ఇష్టం ఏర్పడి నిదానంగా ఆ ఇష్టం ప్రేమగా మారింది. కానీ తన ప్రేమని ఎలా వ్యక్తపరచాలో అనంత్కి తెలిసేది కాదు. ఎందుకంటే రాధిక తనకంటే వయసులో 5 నెలలు పెద్దదవడంతో ఎక్కడ తన ప్రేమని రిజెక్ట్ చేస్తుందో అని అనంత్ అంబానీ భయపడుతుండేవాడు. ఇక రాధిక ఇంటర్ పూర్తవగానే తన BA డిగ్రీ కోసం న్యూయార్క్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యింది. అలా తన తండ్రిలాగే బిజినెస్ చేయాలని న్యూయార్క్లో MBAని కూడా పూర్తి చేసి తిరిగి ఇండియాకి వచ్చాక కొన్ని కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేసిన రాధిక ఆ తర్వాత ఎన్కోర్ సంస్థలో బోర్డు మెంబర్గా కూడా జాయిన్ అయింది. అంతేకాకుండా ఇస్ప్రావా అనే రియల్ ఎస్టేట్ కంపెనీని స్టార్ట్ చేసి దాని ద్వారా లగ్జరీ అపార్ట్మెంట్స్, విల్లాస్ని కన్స్ట్రక్ట్ చేస్తూ కొద్ది రోజుల్లోనే రాధిక మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే రాధిక ఇండియాకి వచ్చిందో అనంత్ తన ప్రేమని వ్యక్తపరచాలని ఆతృతగా ఉన్న లోపల భయపడుతూ చెప్పలేకపోయేవాడు. ఇక అలా కొడుకు ఆశని తెలుసుకున్న తల్లి నీతా అంబానీ తనే డైరెక్ట్గా రాధికని కలిసి అనంత్ తనని ప్రేమిస్తున్న విషయం చెప్పగా అందుకు రాధిక కొన్ని రోజులు టైం కావాలని అడిగిన ఆ గ్యాప్లో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆమెను కన్విన్స్ చేసి ఒప్పించడం జరిగింది. ఇక అలా 2015లో రాధిక తన ప్రేమని అనంత్కి వ్యక్తపరచడంతో అనంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే అనంత్కి ఆస్తమా ఉండటం వల్ల కార్టికోస్టెరాయిడ్స్ లాంటి మందులని వాడడంతో అనంత్కి ఆకలి పెరిగి తన బాడీలో కొవ్వు కూడా పేరుకపోయి నీరు నిలిచిపోయేది. ఇక అలా ఎంత కంట్రోల్ చేసినా ప్రయోజనం లేనంత లావుగా మారాడు. దీంతో ఎలాగైనా తన బరువుని తగ్గించాలని అనంత్ తన తల్లికి ప్రెషర్ పెట్టడంతో యుఎస్ఏలో ఉండే వెయిట్ లాస్ క్లినిక్ కి అనంత్ని తీసుకెళ్లి లైపో సర్జరీ చేయడం ద్వారా 200 కిలోలున్న అనంత్ 108 కిలోలకి తగ్గిపోయాడు. ఇక అలా 2016లో అనంత్ పిక్స్ బయటికి రాగానే అందరూ అతని స్లిమ్ లుక్ ని
చూసి షాక్ కి గురయ్యారు. ఇక అలా ఈషా అంబానీ పెళ్లిలో రాధికా ఆనంద్ నవ్వుతూ కలిసి ఉన్న పిక్స్ బయటికి రావడంతో వీరిద్దరిని చూసిన నెటిజన్లందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని విషెస్ ని చెప్పడం మొదలెట్టారు. ఇక అలా ఎప్పుడైతే రాధికా ఆనంద్ లవ్ సక్సెస్ అయిందో అప్పటి నుండి అంబానీ ఫ్యామిలీ రాధికని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. అలా ఈమె క్లాసికల్ డాన్స్ అరంగేట్రాన్ని తమ జియో వరల్డ్ సెంటర్ లో ఆర్గనైజ్ చేసి అక్కడికి సెలబ్రిటీలందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక ఈషా పెళ్ళవగానే ఆకాష్ కి శ్లోకా మెహతాకి కూడా 2019లో పెళ్లి చేయగా నెక్స్ట్ అనంత్ రాధికా పెళ్లి అని అందరూ అనుకున్నారు. ఇక అనుకున్నట్లే వీరిద్దరికి 2023 డిసెంబర్ 29న ఎంగేజ్మెంట్ ని చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో ఆ పిక్స్ లో అనంత్ ని మళ్ళీ 200 కిలోల్లో చూడడంతో అందరూ షాక్ కి గురయ్యారు. దీంతో అందరూ ఇతన్ని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ముఖ్యంగా రాధికని గోల్డ్ డిగ్గర్ అని, డబ్బు కోసమే అంత లావుగా ఉన్న అతన్ని పెళ్లి చేసుకుంటుందని చెబుతూ అనంత్ ని బాడీ షేమింగ్ చేయడం మొదలెట్టారు. దీంతో నీతా అంబానీ రియాక్ట్ అవుతూ తన కొడుక్కి ఉన్న ఆరోగ్య సమస్యల్ని చెప్పడంతో కొంతవరకు ఈ ట్రోల్స్ కి చెక్ పడిందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2024 జూలై 12న స్టార్ట్ అయిన అనంత్ రాధిక పెళ్లి వేడుకలు జూలై 30 వరకు సాగుతూ గ్రాండ్ గా ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేయడంతో ఇప్పటి వరకు ప్రపంచంలోనే చాలా కాస్ట్లీ మ్యారేజ్ గా రికార్డ్ ని సొంతం చేసుకుంది. ఇక జూలై 30న వీరిద్దరూ 3 ముళ్ళ బంధంతో ఒకటవగా వీరిద్దరిని చూసి ఈ జంట ఎక్కువ రోజులు కలిసి ఉండదని, హీరోయిన్ కంటే అందంగా ఉండే రాధిక లావుగా ఉన్న అనంత్ విడిపోతుందనే వార్తలు హల్చలయ్యాయి. కానీ వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా ఆగస్టులో తమ హనీమూన్ ని ఫ్రాన్స్ లో ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో ఒలింపిక్స్ గేమ్స్ ని కూడా చూసేందుకు వెళ్లేవారు. ఇక అలా అప్పటి నుండి మీడియాకి కాస్త దూరంగా ఉన్న ఈ దంపతులు ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు బయటికి రావడంతో వీరి గురించి ఇప్పుడు హల్చల్ అవుతుందనే చెప్పొచ్చు. ఇక అలా పెళ్ళై కొన్ని నెలలు కాకముందే రాధిక బిడ్డని కనడానికి గల కారణం నీతా అంబానీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి పెళ్ళయ్యేంత వరకు సోషల్ మీడియాలో తన కొడుకు అనంత్ ని రాధికని ట్రోల్ చేస్తూ అన్ని సమస్యలతో బాధపడుతున్న అనంత్ కి పిల్లలు పుట్టే అవకాశం లేదని నానా రకాలుగా మాట్లాడుకోవడంతో ఈ వార్తలకి చెక్ పెట్టాలంటే రాధిక ప్రెగ్నెంట్ అయితేనే సాధ్యం అనుకున్న నీత తన కూతురు ఈషా అంబానీ ఐవీఎఫ్ ద్వారా ఎలా ట్విన్స్ కి జన్మనిచ్చిందో అలా రాధికకి కూడా జనవరి నుండే ఐవీఎఫ్ ప్రాసెస్ ని చేపిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ కారణం వల్లే రాధిక ఏ ఫంక్షన్ కి పార్టీకి అటెండ్ అయినా చాలా జాగ్రత్తగా నడుస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. ముఖ్యంగా నీతా అంబానీ, ముఖేష్ అంబానీ ఆమెను గాజు బొమ్మలా చూసుకుంటున్నారనే చెప్పొచ్చు. ఇక అలా ట్రీట్మెంట్ ఇప్పటికే సక్సెస్ అయిన ఐవీఎఫ్ లో 5 నెలలు గడిస్తేనే ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయట్లేదని, త్వరలోనే ఈ న్యూస్ ని అంబానీ ఫ్యామిలీ మీడియాకి చెప్పబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈషా అంబానీ లాగే రాధిక కూడా యుఎస్ఏ లోనే బిడ్డని కనడానికి అన్ని సిద్ధం చేసుకుంటుందని, అందుకోసమే అంబానీ అక్కడ ఒక బంగ్లాని కూడా కొన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా అనంత్ రాధిక పిల్లా పాపలతో హ్యాపీగా కలకాలం ఉండాలని కోరుకుందాం. ఫోక్స్, నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది. ఇది ఫోక్స్ రాధికా అంబానీ ప్రెగ్నెన్సీలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.